డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good morning, all of you. Hello, my voice is clear. Guys, voice వినపడుతుందా? Please confirm. Yeah, done guys. So, లాస్ట్ క్లాసెస్ లో మనం రన్నింగ్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి అనేది క్లియర్ కట్ గా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మనకి సమ్ ఎర్రర్ వచ్చింది. బేస్డ్ ఆన్ కేవలం క్రెడిట్ మెమోస్ డెవలప్ చేయడం వల్ల, ఎక్కువ జనరేట్ చేయడం వల్ల మనకు ఆ ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మనం జస్ట్ నార్మల్ ఇన్వాయిసెస్ జనరేట్ చేసి ఏ విధంగా మనం నోటీసులు జనరేట్ చేయాలనేది టుడే క్లాస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనేది ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే కస్టమర్స్కి యూజ్ చేస్తాం. మ్యాక్సిమం రన్నింగ్ నోటీసెస్ 9 సెండ్ చేయొచ్చు, కానీ మినిమం 4 మాత్రమే సెండ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ సెండ్ చేసామంటే కస్టమర్ని లాస్ అవుతాం. కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం 4 రన్నింగ్ నోటీసులు జనరేట్ చేయాలి. అప్పటికి కూడా వినలేదు అంటే వాటి మీద మనం నోటీసులు కూడా జనరేట్ చేస్తాం, ఛార్జెస్ కూడా పోస్ట్ చేస్తాం. అదేవిధంగా వాటి మీద మనకి ఇంట్రెస్ట్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. వీటిని ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే, ఎస్ఏబి ఓపెన్ చేస్తున్నాను. నేను డిఆర్ పోస్ట్ చేయాల్సింది డీజీ ఎక్కువ పోస్ట్ చేశాను కాబట్టి ఎర్రర్ వచ్చింది. అంతే, అంతకు మించి ఉండదు. సో ఫస్ట్ మనం ఎఫ్బి L5Nలోకి వెళ్ళి చెక్ చేద్దాం ఏమైనా ఉన్నాయో. ఆ పర్సన్ కాకుండా నేను వేరే పర్సన్ తీసుకుంటున్నా. కంపెనీ కోడ్ KL1 అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇతని మీద ఏమైనా ఉన్నాయేమో ఎంట్రీస్ చూద్దాం. ఓకే, ఆల్రెడీ ఇతని మీద ఎంట్రీస్ ఉన్నాయి. ఓకే, న్యూ పర్సన్ తీసుకున్నాం. రామ్ ఐటీ సొల్యూషన్స్. ఓకే, రామ్ ఐటీ సొల్యూషన్స్ మీద ఎలాంటి ఎంట్రీస్ లేవు. ఓకే, డన్. ఇతని బ్యాక్ ఎండ్ లో నేను అది ఇచ్చాను లేదా ఒకసారి చెక్ చేస్తాను. XD02లో రన్నింగ్ ప్రొసీజర్ ఇచ్చా లేదా ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ ఎర్రర్ రాకుండా ముందుగానే చూద్దాం. ఓకే, రన్నింగ్ ప్రొసీజర్ బ్యాక్ ఎండ్ లో కూడా ఇచ్చేసాం. డన్. స్లాష్. ఇప్పుడు ఫ్రెష్గా నేను 4 ఇన్వాయిసెస్ని జనరేట్ చేస్తాను. 4 ఇన్వాయిసెస్, ఒకటి 2వ తారీఖున, ఒకటి 3వ తారీఖున, తర్వాత 13వ తారీఖున, 23వ తారీఖున,
నెక్స్ట్ మంత్ 3వ తారీఖున 10 days గ్యాప్తో నేను 4 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో FB70కి వెళ్తున్నా. ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేద్దాం. రామ్ ఐటీ సొల్యూషన్స్ 0204 21 0204 10,000 సేల్స్ అకౌంట్స్ 10,000 0204 సేల్స్ అకౌంట్స్. లాస్ట్ మంత్లో 2వ తారీఖున నేను ఒక ఇన్వాయిస్ని రైజ్ చేస్తున్నాను. ఎంటర్ 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 సిమ్యులేట్ సేవ్. తర్వాత సేమ్ మళ్ళీ అదే పర్సన్ తీసుకుంటున్నాను. 3వ తారీఖున లాస్ట్ మంత్లో ఒక ఎంట్రీ పాస్ చేస్తుంది. 220304 20,000 పాస్ చేస్తుంది. ఎంటర్ 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 సిమ్యులేట్ సేవ్. 2వ తారీఖున 3వ తారీఖున 3వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 days గ్యాప్. 3వ తారీఖు నుంచి 10 days గ్యాప్ అంటే 13వ తారీఖున సెకండ్ నోటీస్ జనరేట్ చేస్తున్నాం. $30,000 సిమ్యులేట్ సేవ్. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ 13వ తారీఖు నుంచి 10 days గ్యాప్. తక్కువ ఉండకూడదు, 10 days పైనే ఉండొచ్చు కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. 23వ తారీఖున సిమ్యులేట్ సేవ్. తర్వాత మళ్ళీ 10 రోజుల గ్యాప్తో 3వ తారీఖున 5వ మంత్లో ఎంట్రీ పాస్ చేస్తున్నాం. $50,000 సిమ్యులేట్ సేవ్. ఓకే, సో ఫస్ట్ వీటిని వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. /FBL5N ఎగ్జిక్యూట్. సో టోటల్గా 5 ఇన్వాయిసెస్ ఉన్నాయి. టోటల్ అమౌంట్ వచ్చేసి 1,50,000. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డన్నింగ్ రన్ F150 వెళ్దాం. న్యూ సెషన్ తీసుకుంటున్నా.
F150. ఈరోజు డేట్ ఇస్తున్నా, టుడే డేట్ 28. సో ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఒక 4 డిజిట్తో ఏదో ఒకటి తీసుకోవచ్చు. పారామీటర్స్, టుడే డేట్, సేమ్ టుడే డేట్. AL1 కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి. రామ్ ఐటీ సొల్యూషన్స్, అడిషనల్ లాగ్, స్టేటస్, పారామీటర్స్ వర్ మెయింటైన్డ్, షెడ్యూల్ LP01 predefined, start immediately, dunning print with scheduling, schedule, enter, enter. చూడండి, 1 dunning notice generated, of which 1 are to be sent, 1 dunning notice printed, 1 customer. Dunning list, ఇది predefined ఉంటుంది ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ చూడండి 1 అని జనరేట్ అయిందా, ఇక్కడ అడిగి ఒక నోటీస్ జనరేట్ అయిందని అర్థం. దాన్ని చూద్దాం. బ్యాక్, శాంపిల్ ప్రింట్అవుట్ LP01, కంటిన్యూ. సో తర్వాత ఇక్కడ ఆ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి. రామ్ ఐటీ సొల్యూషన్స్, ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ డిస్ప్లే చూసారా. ఫస్ట్ డన్నింగ్ నోటీస్, డేట్, నేమ్, సో తర్వాత పిన్ కోడ్, లొకేషన్, ఇన్ఫర్మేషన్, బిల్స్, డన్నింగ్ ఛార్జెస్ 100 రూపీస్ ఫస్ట్ నోటీస్ మీద, బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్, టోటల్ ఆఫ్ డ్యూ ఐటమ్స్. ఈ నోటీస్ని కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మనం లెఫ్ట్ ఏముండాలి, రైట్ ఏముండాలి, నోటీస్లో ఏ మ్యాటర్ ఉండాలి, ఇవన్నీ కూడా కస్టమైజేషన్ ప్రోగ్రామింగ్ చేయించవచ్చు. ఓకే, నాకు ఇలా ఇది SAP ప్రీ డిఫైన్డ్ లెటర్. మీరు ఓన్గా కొత్త లెటర్ తయారు చేసుకోవచ్చు. నాకు లెటర్ ఈ విధంగా ఉండాలి అని అనుకుంటే మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అది ఇది నోటీస్ 1. ఓకే, తర్వాత ఈ రోజు డేట్ నుంచి మళ్ళీ 10 రోజులు గ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 28, మళ్ళీ 10 డేస్ గ్యాప్, అంటే నెక్స్ట్ మంత్ 9, 6వ నెల. తక్కువ డేస్ మాత్రం ఉండకూడదు. 10 రోజుల కంటే తక్కువ డేట్ ఇవ్వకూడదు, ఎక్కువ డేటే ఇవ్వాలి. ఐడెంటిఫికేషన్ మార్చండి. వన్ డే ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ మాత్రం ఉండకూడదు. కస్టమర్, సేమ్ కస్టమర్ తీసుకోవాలి. స్టేటస్, షెడ్యూల్ LP01, కంటిన్యూ, షెడ్యూల్, ఎంటర్. చూడండి, 1 డన్నింగ్ నోటీసెస్ జనరేటెడ్, ఆఫ్ విచ్ 1 are to be sent. డన్నింగ్ లిస్ట్ చూడండి, నోటీస్ 2 జనరేట్ అయింది. నోటీస్ 2 జనరేట్ అయింది. శాంపిల్ ప్రింట్అవుట్ LP01, కంటిన్యూ, డిస్ప్లే. సెకండ్ డన్నింగ్ లెటర్, డన్నింగ్ ఛార్జ్ 200. ఓకే, నోటీస్ 2.
చూడండి, నోటీస్ కి మ్యాటర్ కూడా మారుతుంది. ఓకే, బ్యాక్. ఇక్కడ ప్రింట్ లాగ్ లో ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటాయి కూడా ప్రింట్ లాగ్ లో చూసుకోవచ్చు. ఇక్కడ షో చేస్తుంది. టూ నోటీసెస్ జనరేట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 9వ తారీఖు నుంచి 10 రోజుల గ్యాప్, అంటే నెక్స్ట్ మంత్ 20వ తారీఖున. రియల్ టైంలో ఇలాగే ఉంటుందని కాదమ్మా, జస్ట్ మన ఒక ప్రాక్టీస్ పర్పస్ కోసం. ఓకే, అక్కడ ఏ వర్క్ ఉంటే అది చేయాల్సి వస్తుంది. షెడ్యూల్. రన్నింగ్ లిస్ట్. ఓకే, థర్డ్ రన్నింగ్ నోటీస్ జనరేట్ అయింది. శాంపిల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ. చూడమ్మా, నోటీస్ కి కింద మ్యాటర్ మారుతుందమ్మా, గమనించారు లేదా? చూడు, ఒక్కొక్క దాంట్లో వార్నింగ్ ఇస్తుంది. సిన్స్ యూ హ్యావ్ నాట్ రియాక్టెడ్ టు అవర్ ప్రీవియస్ డన్నింగ్ లెటర్స్, వీ హ్యావ్ హ్యాడ్ టు క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఆన్ ఏరియాస్ టు ది అమౌంట్ ఆఫ్. చూడండి, మ్యాటర్ కి ఫస్ట్ నోటీస్ లో మర్యాదగా అడిగారు, సెకండ్ నోటీస్ లో ఇంకా కొంచెం మర్యాదగా అడిగారు, థర్డ్ నోటీస్ లో కొంచెం రియాక్ట్ అయినట్టుగా కనబడుతుంది. చూడండి, ప్రీ డిఫైన్డ్ మ్యాటర్ ఇదంతా. 300 రన్నింగ్ ఛార్జెస్ 300. నెక్స్ట్ మళ్ళీ 10 days గ్యాప్. నెక్స్ట్ మంత్ 7th మంత్ 1వ తారీఖున ఒక 10 రోజులు ఎక్స్ట్రానే పెడుతున్నాను మా, తక్కువ మాత్రం ఉండకూడదు, జనరేట్ అవ్వదు. ఐడెంటిఫికేషన్ మారుస్తూ ఉండాలి, ఏదో ఒక నెంబర్ ఒకటినా, సేమ్ నెంబర్ పెట్టకూడదు. నోటీస్ 4 జనరేట్ అయిందా? చూడండి, ఇది ఇంకా ఫైనల్ లెటర్. డన్నింగ్ ఛార్జెస్ 400, 4th ఇంటర్నల్ డన్నింగ్ లెటర్. ఇది ఫైనల్, ఇంతకు మించి పంపిస్తే కస్టమర్ లాస్ అవుతాం, లేదంటే వద్దనుకుంటే ఆపేస్తాం అతన్ని. సో ఈ విధంగా 4 ఇన్వాయిసెస్ కి 4 డన్నింగ్ నోటీసెస్ ని మనం సెండ్ చేయడం ఎలా అనేది తెలుసుకున్నాం. ఓకే, వీటిని ఇంకా మనం చెక్ చేసుకోవాలన్నా చెక్ చేసుకోవచ్చు. /n SM37 సింపుల్ జాబ్ సెలెక్షన్, షెడ్యూల్, ఎగ్జిక్యూట్. మనం జనరేట్ చేసాం కదా నోటీసెస్, అవి ఇక్కడ షో చేస్తుంది. ఓపెన్ చేసి చూసుకోవచ్చు. చూడండి, ఇలా వీటి మీద జనరేట్ చేయొచ్చు, చూసుకోవచ్చు వీటి మీద.
SM37 లో చూడొచ్చు /N SP01 ఎగ్జిక్యూట్ ఇలా కూడా చూపిస్తుంది 4 నోటీసెస్ 4 స్కూల్ రిక్వెస్టెస్ డిస్ప్లేడ్ ఇలా ఈ SP01 లో డైరెక్ట్ గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఓకే. ఇక ఫైనల్ గా వీటిని కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28 క్లియర్ చేయాలంటే టోటల్ అమౌంట్ రిటర్న్ క్లియర్ చేయొచ్చు /N F-28 పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ కస్టమర్ పేమెంట్ $1,50,000 amount entered 1,50,000 assigned 1,50,000 not assigned 0,000 total 5 invoices clear list like will repress cleared items execute సో dr dz ఇలామా క్లియరా రన్నింగ్ నోటీసెస్ ఎలా జనరేట్ చేయాలి వాటిని ఎలా క్లియర్ చేయాలి నోటీసులు ఎలా జనరేట్ చేయాలని తెలుసుకున్నాం ఇన్వాయిస్ పోస్టింగ్స్ తర్వాత నోటీస్ జనరేషన్ అమౌంట్ క్లియరెన్స్ ఈ విధంగా చేయాలి ఇప్పుడు చూడండి ఇదే పర్సన్కి మీరు బ్యాక్ వెళ్ళి చెక్ చేయొచ్చు /N XD02 చూసారా ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ దగ్గర లాస్ట్ డన్డ్ ఏ డేట్ లో చేశారో డన్నింగ్ లెవెల్స్ ఎన్ని జనరేట్ చేసాం 4 ఆటోమేటిక్ నెంబర్ ఇక అదే వచ్చేసింది చూడండి డన్నింగ్ బ్లాక్ బేస్డ్ ఆన్ కంపెనీ సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు ఇక్కడ ఏదో ఒక మెథడ్ ని యూజ్ చేస్తారు ఓకేనా సో మాన్యువల్ బ్లాక్డ్ బై ఇన్వాయిస్ వెరిఫికేషన్ సో బ్లాక్డ్ ఫర్ రీజన్ ఇవి బేస్డ్ ఆన్ వాళ్ళు ఆపాలనుకుంటే ఇది ఏదో ఒకటి సెలెక్ట్ చేసామంటే ఇంకా వాళ్ళకి నోటీసులు జనరేట్ అవ్వవు ఇది ఈ విధంగా మనం డన్నింగ్ కాన్ఫిగరేషన్ అండ్ పేమెంట్స్ ఇలా చేయాలి వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ క్లియర్ అమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో అమ్మా శారదా లైక్ వెంకట్ కరీం విఘ్నత్రి ధీరజ్ ఎనీ డౌట్స్ క్లియర్ ఇవాళ క్రెడిట్ మేము పాస్ చేయలేదు కదండి సార్ ఇన్వాయిసెస్ అది అవసరం లేదులేమ్మా జస్ట్ ఒకసారి చూపించేది అంతే ఓకేనా ఓకే ఓకే సార్ సో ఇది మెయిన్ అన్నమాట సో లైక్ ఏపీపీ థియరీ డిస్కస్ చేద్దాం టుమారో ఏపీపీ స్టార్ట్ చేద్దాం యా నెక్స్ట్ వన్ చూడండి ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం ఇది ఎస్ఏపిలో చాలా 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 ఇంపార్టెంట్ సో ఎస్ఏపిలో బెస్ట్ మాడ్యూల్ ఏంటంటే ఇదే దీంట్లో ఈ టాపిక్ దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అని కూడా పిలుస్తాం ఏపీపీని అంటే నెంబర్ ఆఫ్ వెండర్ ఇన్వాయిసెస్ నెంబర్ ఆఫ్ కస్టమర్ ఇన్వాయిసెస్ ని అట్ ఏ టైం క్లిక్ చేసి
క్లియర్ చేయగలిగే కెపాసిటీ. ఇప్పుడు మీరు మాన్యువల్గా చేస్తున్నారు వెండర్ పేమెంట్స్, కస్టమర్ పేమెంట్స్, అలా లేకుండా ఆటోమేటిక్గా చేయడం. 1000 ఇన్వాయిసెస్ ఉన్నా, 10,000 ఇన్వాయిసెస్ ఉన్నా, 20,000 ఇన్వాయిసెస్ ఉన్నా, 1,00,000 ఇన్వాయిసెస్ ఉన్నా అట్ ఎ టైం క్లియర్ చేయడం. అందుకే దీనికి బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అంటారు. స్మాల్ డెఫినేషన్ చూడండి. APP serves the purpose of posting accounts payable like payment to a vendor based on vendor invoices automatically. APP is used to find out due or overdue invoices and to process a list of vendor or customer invoices to make payments in one go. It clear vendor customer use of invoices, national vendors customers, international vendors customers. డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్, ఓవర్ డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని పిక్ చేసి క్లియర్ చేయగలుగుతుంది. అది లోకల్ కస్టమర్స్ అయినా, నాన్ లోకల్ కస్టమర్స్ అయినా, డొమెస్టిక్ అయినా, ఇంటర్నేషనల్ అయినా, కస్టమర్స్ ఆర్ వెండర్స్ ఎవరైనా పర్వాలేదు. సో బల్క్ ఇన్వాయిసెస్ ని సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఏపీపీ కాన్సెప్ట్ ఉంది. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటాం. సో డ్యూకి ఓవర్ డ్యూకి డిఫరెన్స్ ఏంటమ్మా? డ్యూ ఆర్ ఓవర్ డ్యూకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. డ్యూ వచ్చేసి ఇన్ ద టైమ్, ఓవర్ డ్యూ వచ్చేసి టైం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా పే చేయకుండా ఉండడం. సో ఇప్పుడు మనకి యాక్చువల్ గా ఈఎంఐస్ టైం ఎంతవరకు ఇస్తారమ్మా? ప్రతి నెల ఈఎంఐలు పే చేస్తుంటారు కదా, అది ఎంతవరకు ఇస్తారు ప్రతి నెల టైమింగ్? 1వ తారీఖు నుంచి 3 days. 5వ తారీఖు. ఓకే, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు డేట్ ఇస్తారు. ఆ లోపల నీ అకౌంట్ లో డబ్బులు ఉండాలి. ఆటోమేటిక్గా ఎప్పుడైనా వాళ్ళు కట్ చేసుకుంటారు. అట్లా ఇప్పుడు ఈ నెల నువ్వు పర్చేజ్ చేసావు, రేపు నెల 5 వరకు నీకు టైం ఇస్తారు. అది డ్యూ డేట్. అంటే 1 నుంచి 5 రోజులు టైం ఇస్తారు, దాని డ్యూ డేట్. 5వ తారీఖు తర్వాత ఫస్ట్ నెక్స్ట్ డే నుంచి ఆ ఇన్వాయిస్ ఓవర్ డ్యూలోకి వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఈరోజు ఇన్వాయిస్ పోస్ట్ చేసావు అనుకో వెండర్ది, అప్పుడు బెల్ ఐకాన్లో కనబడుతుంది. రేపు వచ్చి నువ్వు ఆ ఇన్వాయిస్ చూసావు అనుకో, బెల్ ఐకాన్ వెళ్ళిపోయి ఉంటుంది. ఫార్మాట్ ఆడ నేను మారుతుంది, బెల్ ఐకాన్ వెళ్ళిపోయి వేరే ఫార్మాట్ వస్తుంది ఓవర్ డ్యూ అయినట్టుగా. ఓకే, దీంట్లో 2 రన్స్ ఉంటాయమ్మా, ఇంపార్టెంట్ రన్స్. ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ ఏం చేస్తుందంటే ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ ని, ఓవర్ డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ ని పిక్ చేసి రెడీగా పెట్టుకుంటుంది. దాన్ని పేమెంట్ రన్ ఏం చేస్తుంది? ఇట్ క్లియర్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం. వాటిని పేమెంట్ రన్ క్లియర్ చేస్తుంది. మనకి పేమెంట్ మెథడ్ క్లారిఫికేషన్స్ 4 ఉంటాయి. చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఎక్కువగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో మనకు చెక్ ద్వారానే జరుగుతాయి. ఎందుకంటే బల్క్ అమౌంట్స్ క్యాష్ ఇవ్వడం కానీ అలా చేయరు, మాక్సిమం చెక్ ద్వారానే చేస్తారు వీటిలో మాత్రం. దీనిలో కాన్ఫిగరేషన్ స్టెప్స్ 6 ఉంటాయమ్మా. ఇవన్నిటి కూడా ఒకే టీ కోడ్ లో చేస్తాం, FBZP-లో. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఈ 6 కాన్ఫిగరేషన్ లోనే FBZP సంబంధించిన టీ కోడ్ లో టోటల్ కాన్ఫిగరేషన్ మనకు ఉంటుంది. టోటల్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో సినారియోస్, మీ ఇంటర్వ్యూలో ఎప్పుడైనా అడిగినప్పుడు ఈ చెప్పాలి. వెండర్ ఈజ్ అవర్ కస్టమర్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, పేమెంట్ డౌన్ పేమెంట్స్ క్లియరింగ్, ఫారిన్ కరెన్సీ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ ఆర్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్. ఇవి మీరు చేశారని చెప్పారంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఒకవేళ మీరు 5 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్కి వెళ్ళాలి, అప్పుడు నువ్వు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసావు ఏపీలో అనేప్పుడు ఇవి చెప్పాలి. ఇవి చెప్పారంటే ఓకే, సైలెంట్ అయిపోతారు. ఎస్, ఇతను చేశారు రియల్ గా అనేసి. స్టెప్స్ ఫర్ కాన్ఫిగరేషన్. ఆటోమేటిక్ ప్రోగ్రామ్ సెటప్ FBZP. వెండర్ చేంజెస్ XK02. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. పేమెంట్ రన్ F110.
అండ్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో FB L1N, FB L1N ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. మనం టోటల్ గా FB/ZB వెళ్ళి కాన్ఫిగరేషన్ చేస్తాం. తర్వాత చేసిన కాన్ఫిగరేషన్ నుంచి పేమెంట్ మెథడ్ తీసుకుంటాం. ఆ పేమెంట్ మెథడ్ ని వెండర్ చేంజెస్ బ్యాక్ ఎండ్ లో అసైన్ చేస్తాం. తర్వాత డాక్యుమెంట్ టైప్స్ లో వెళ్ళి నెంబర్ రేంజెస్ కూడా జెడ్పీకి నెంబర్ రేంజెస్ కూడా సెటప్ చేస్తాం. ఓకే, అవన్నీ చేస్తేనే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా మనం సాల్వ్ చేయగలుగుతాం. లేదంటే ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎస్ఏపిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎస్ఏపిలో దీన్ని మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంటాం. ఎందుకంటే మనం వర్క్ చేసే ప్లేస్ లో పర్చేజ్ ఇన్వాయిసెస్, సేల్స్ ఇన్వాయిసెస్ చాలా బల్క్ లో వస్తాయి రెగ్యులర్ గా. సో వాటన్నిటిని నెల తర్వాత నువ్వు క్లియర్ చేసుకోవచ్చు అట్ ఎ టైం. వర్క్ అంతా చేసుకొని టైం మిగిలింది అన్నప్పుడు ఒకసారి అంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే క్లియర్ అవ్వమా. ఒక 1000, 10,000, 1,00,000 ఉంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం తీసుకుంటుంది. అదంతా ప్రాసెసింగ్ చేసుకోవాలి కదా, హ్యూజ్ డేటా ఉంటుంది. వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ రావాలా. ఏమైనా పెండింగ్ బ్యాలెన్స్ డ్యూలో ఉన్నా, ఓవర్ డ్యూలో ఉన్నా వాటన్నిటి పిక్ చేసుకొని సింపుల్ గా దాన్ని క్లియర్ చేయగలుగుతుంది. దీన్ని ఏపీపీ అంటామా. సో ఏపీపీలో ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ ఎస్ఏపీలో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ని మెయింటైన్ చేస్తుంది. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం. టోటల్ కాన్ఫిగరేషన్ అంతా FB/ZBలో చేస్తాం. FB/ZB. ఓకేనా, క్లియర్ గైస్? ఇది కాన్ఫిగరేషన్. టుమారో చెప్తాం. కాన్ఫిగరేషన్ అండ్ పేమెంట్స్ క్లియరింగ్ అట్ ఎ టైం ఎలా చేయాలనేది టుమారో క్లాస్ లో డిస్కస్ చేస్తాం. కాన్సెప్ట్స్ వైజ్ గా చెప్పుకుంటూ వస్తున్నాం. ఎక్కువ మనం చెప్పామంటే మీకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఒక్కొక్క కాన్సెప్ట్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం నెమ్మదిగా. ఇవి ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో వాటిలో పర్ఫెక్ట్ గా ఉంటే చాలు. మీరు మహా అంటే ఒక 15-20 టాపిక్స్ ఉంటాయి. ఆ 20 టాపిక్స్ లో పర్ఫెక్ట్ గా టీ కోడ్స్ గుర్తుపెట్టుకొని, డెఫినేషన్స్ గుర్తుపెట్టుకొని, ఓకే. సో తర్వాత లైక్ కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఆర్డర్స్ గుర్తుపెట్టుకొని, ఏ ఎర్రర్ వస్తే ఏ ఎర్రర్ ని ఎలా సాల్వ్ చేయాలి అని తెలుసుకుంటే చాలు. మా సబ్జెక్ట్ ఎనఫ్. తిప్పి కొట్టినా మనకు ఎస్ఏపిలో ఒక 20 టాపిక్స్ అంటే అవసరమయ్యే టాపిక్స్. అనవసరమైన 100 ఉంటాయి, అయినా అవసరం లేదు. గట్టిగా ఒక 20-25 అవి నేర్చుకుంటే చాలు. పర్ఫెక్ట్ గా మార్కెట్ లో గెట్ ఇన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అట్లా ఓకేనా గైస్? క్లియర్ అమ్మా? విఘ్నత్రి, రామ, కరీం, శారద, ధీరజ్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? యా, ఓకే గైస్. పీడిఎఫ్స్ అన్ని నేను వాట్సాప్ లో చేశాను. వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను అన్ని కూడా. ఓకేనా? యా, డన్ గైస్.